నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనమంతా కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు చెప్పినటువంటి విశేషమైనటువంటి ఆ తత్వంలో ఆ అమృత ధారలను గ్రోలి మన జీవితాలను పవిత్రం చేసుకోవాలి, పావనం చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ సత్సంగంలో పాల్గొంటున్నాం. ఏవం దేవ చతుర్దశాత్మక జగద్రూపేణ జాత పునః తస్వార్థం ఖలు సత్యలోక నిలయే జాతోషి ధాతా స్వయం యం శంసతి హిరణ్యగర్భ అఖిల త్రైలోక్య జీవాత్మకం యో భూత్పీతరజో వికార వికసన్ నానాసి సృక్షారస. స్వామిని మనం నిన్న పరంధామానికి స్వామి చేరుకోవడం అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం. తన దివ్యమైనటువంటి మంగళమైనటువంటి రూపాన్ని మనందరి కోసం, సాధకుల కోసం ఉంచి స్వామి విశేషంగా వైకుంఠధామాన్ని చేరుకున్నారు. స్వామి 14 భువనాల రూపంలో ఏర్పడ్డారు ఇక్కడ. అంటే అంతటా స్వామి, విశ్వేశ్వరేశ్వరుడు అంతర్యామి అని అంటున్నాం మనం. అన్నిటికంటే పైలోకంలో, సత్యలోకంలో బ్రహ్మదేవునిగా స్వామి వెలిశారు. సమస్త దేవతా స్వరూపాలు స్వామి రూపాలే. అందుకే చతుర్దశాత్మక జగద్రూపేణ జాత పునః. 14 లోకాల్లోనూ నువ్వే. ఆ 14 లోకాలు ఉన్నాయి మనకు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకం. ఇంకా చూసుకుంటే పైన భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, తపోలోకం, మహోలోకం, సత్యలోకం. ఇన్ని లోకాలు స్వామి. ఇంకా తస్వోర్ధం కలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం. బ్రహ్మదేవుడిగా కూడా నువ్వే వెలిసావు. నీ అంశ అయినటువంటి ఆ బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడు అని అంటారు కాబట్టి అతడు ముల్లోకములుందున్న సమస్త జీవరూపుడు. అతని యందు రజోగుణ ప్రేరణతో సుర నర తిరియగాది ప్రాణులకన్నింటికీ శ్రేయస్సు కూర్చోవలననే సంకల్పం కలిగింది తండ్రి. అందువలనే నీవు సృష్టి రచన చేయాలనే కోరిక, అనేక విధాలైన సృష్టి రచన చేయాలనేటువంటి కోరిక అతనికి కలిగేటట్లు చేశావు. సుర నర తిరియగాది ప్రాణులు, చర అచర రాసులు. కాబట్టి సమస్తాన్ని స్వామి సృష్టించడానికి బ్రహ్మరూపం కూడా స్వామి ఎత్తారు. నిన్న మనం చెప్పుకుంటున్నట్టు వేదములు జనించినాయి. సోయం విశ్వ విసర్గదత్త హృదయ సంపశ్యమాన స్వయం. సోయం విశ్వ విసర్గదత్త హృదయ సంపశ్యమాన స్వయం. బోధం ఖల్వనవాప్య విశ్వ విషయం చింతాకులస్థస్తివాన్. తావత్యం జగతాం పతే తపత్తపేత్యేవం హి హవైహాయసీం. వాణీమేనమసిస్రవః శృతి సఖాం కుర్వన్స్తప ప్రేరణాం. ఆ బ్రహ్మదేవునికి విశ్వ సృష్టి చేయాలనే కోరిక కలిగి బాగా ఆలోచించాడట. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు ఆయన పద్మంలో కూర్చుని. చుట్టూ చీకటి. భాగవతంలో ఈ తత్వాన్ని మనం తెలుసుకున్నాం, మళ్ళీ తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ వేదాలు జనించినటువంటి ఆ స్థితిని మనం తెలుసుకోవాలి. సృష్టి చెయ్యాలి బ్రహ్మదేవుడు గారు. చుట్టూ చిమ్మ చీకటి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఆయన ఏమిటో తెలియదు, ఎవరూ తోడు లేరు. ఓ రూమ్ లో కరెంటు పోతేనే మనం ఉండలేం.
పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా హైవే మీద పెడుతుంటే లైట్లు గిట్లు అన్ని ఆఫ్ అయిపోయి భయంకరంగా వర్షం స్టార్ట్ అయితే మన పరిస్థితి ఏమిటి? అగమ్య గోచరం. ముందు బెంబేలెత్తుతుంది. పాపం బ్రహ్మదేవుడు గారు కూడా తావత్యం జగతాంపతే చింతాకులస్తస్తివాన్, చాలా చింతకు లోనయ్యాడట ఆయన. ఎంత టెన్షన్ పడ్డాడంటే అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఆయనకి. తనెవరు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చారు చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మదనం జరుగుతోంది. తపతపేత్వేవం హి వైహాయసి, ఆయన చింతాక్రాంతుడై ఉన్నప్పుడు తపా తపా అని శ్రోత్ర మధురమైన ఆకాశవాణి అతనికి వినిపించింది. ఒక అశరీరవాణి కంసుడికి వినిపించి, నీ మరణము నీ సోదరి యొక్క సంతానము నుండి లభిస్తుంది అని అనగానే అతను చింతాక్రాంతుడయ్యాడు. అశరీరవాణి పలుకుతూ ఉంటుంది, ఆకాశవాణి. ఈ మధ్య కాలంలో ఆకాశవాణి దూరదర్శన్ చూసేవారే లేరు పాపం. తప 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 అంటే తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అని అర్థం. తప తపేత్వేవం హి వైహాయసి కోసౌ మామ వదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నీటిచే నిండిన ఈ జగన్మండలమున తప 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 అని చెప్తున్న వ్యక్తి ఎవరా అని అటు ఇటు చూశాడటండి. నిజంగానే కదా, చిమ్మ చీకటి, చుట్టూ వాటర్, ఓ పెద్ద కమలం, కమలంలో తను, కింద ఎవరున్నారో కనపడదు, ఏం చేయాలో తెలియదు, కానీ ఏదో చెయ్యాలి. స్వామి తత్వమే కానీ మాయ కమ్ముతుంది బ్రహ్మకు కూడా కదా, విష్ణు మాయ. ఎవరూ కనిపించట్లేదు అతనికి. కోసో మామవతత్పుమానీతి జలాపూర్ణే జగన్మండలే, జగత్తంతా కూడా నీరు నిండింది. ప్రళయ సమయం కదా, ప్రళయ సమయంలో ఎలా ఉంటుంది? సమస్తము నీరే, చిమ్మ చీకటి, చుట్టూ నీళ్లు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు తనకు వినిపించిన వాక్యార్థము అనుసరించి తప తప అని చెప్పారు కదా, మేబీ ఎవరు చెప్పారో తెలియదు, తపస్సు చేయాలి నేనని చెప్పి అదే విధంగా కూర్చుని తదేకమైన ధ్యానంతో యోగ స్థితికి చేరుకుంటున్నాడు. ఏమి తపస్సు చేస్తున్నాడు అనేటువంటి సందేహం రావాలి. తనని ఎవరైతే సృష్టించాడో వారిని స్మరిస్తున్నాడు ఆయన. అంతే కదా, మనమంతా కూడా చేయవలసింది ఎవరిని? ముందు మన తల్లిదండ్రుల్ని స్మరిస్తాం. ఎందుకంటే వారు మనకు జన్మనిచ్చారు. ఈ లోకంలో మనకు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపాలు ఎవరంటే మన తల్లిదండ్రులు, తరువాత భగవంతుడు. బ్రహ్మదేవుడు కూడా అదే విధంగా తనను సృష్టించినటువంటి ఆ పరమాత్మను ఆరాధించాడట. అప్పుడు స్వామి దివ్యం వర్ష సహస్ర సమాప్త, తపస్సు అంటే మనకి మళ్ళీ 16 రౌండ్స్ చాంటింగ్ బలవంతం మీద చేసేసి, అబ్బా నేను తపస్సు చేసేసాను, నో నేను అడిగేది నాకు ఇచ్చేయని అడగలేదు ఆయన. ఎన్ని సంవత్సరాలు చేశాడంటే అనేక దివ్య సంవత్సరాలు చేశాడు ఆయన. సంతుష్టుడై స్వామి విష్ణుమూర్తి, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ రమాకాంతుడు అతడికి తాను నివసించేటువంటి వైకుంఠాన్ని చూపించాడట మొట్టమొదటిసారి. సో బ్రహ్మదేవుడు గారికి కూడా రైట్ ఎంట్రీ లేదు, స్వామికి తపస్సు చేస్తేనే ఆ ఎంట్రీ. అట్లీస్ట్ ఆ పిక్చర్ చూడగలిగాడు ఆయన వైకుంఠాన్ని. ఆ వైకుంఠం చూడటానికి ఎట్లా ఉందండి? అత్యద్భుతంగా ఉందట. అంటే బ్రహ్మదేవుడు గారికి కూడా ఇట్లా వాకిన్ వాకౌట్ లాగా లేదది. ఎవరైనా స్వామిని చేరాలి, స్వామి తత్వాన్ని చూడాలి, స్వామి యొక్క దివ్య ప్రకాశవంతమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆ లోకాన్ని దర్శించాలి అంటే స్వామి అనుగ్రహం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఇది ఐమాక్స్ కాదు, ఐనాక్స్ కాదు. అంటే సులభము కానిది, అనితర సాధ్యమైనది, కానీ భక్త సులభుడు ఆయన. భక్తులకు మాత్రం ఎప్పుడూ ఎంట్రీ పర్మిట్ ఉంది, భక్తులు కాని వాళ్ళకి నో ఎంట్రీ పర్మిట్. తప తప అంటే తపస్సు చేయవలసిందే, ధ్యానం చేయవలసిందే, స్వామిని మనం స్తోత్రం చేయవలసిందే. మాయాయత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః. ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వామిని స్మరించండి అందరూ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శోక క్రోధ విమోహ సాధ్వ సముఖా భావాసు దూరం గతా సాంద్రానంద ఝరీ చ యత్ర పరమ జ్యోతి ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠ రూపం విభో. స్వామి ధామం వైకుంఠం. చతుర్దశ భువనాల కంటే పైన ఉన్నది. అంటే 14 లోకాల పైన ఉన్నది. అక్కడ మాయ యొక్క ప్రభావం ఏమాత్రం కనపడదటండి. అక్కడ దుఃఖము, కోపము, మోహము, భయము మొదలైన నీచ భావాలు ఏవీ ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించే స్థలము. బ్రహ్మానందం పొంగి పొర్లుతూ ఉంటుందంటే అక్కడికి వెళ్ళినటువంటి సమస్త జీవులు కూడాను అదృష్టవంతులు, భగవత్ అనుగ్రహానికి పాత్రులైన వారు, భాగవతోత్తములు, అఖండ భగవత్తుని యొక్క కీర్తిని, కారుణ్యాన్ని, ఆ అనురాగాన్ని ప్రాప్తింపజేసుకున్న వాళ్ళు. అట్లు విరాజిల్లుతున్నటువంటి విజయతే వైకుంఠ రూపం విభో. ఎప్పుడైనా మనం మహారాజుల వారిని కొనియాడేటప్పుడు జయీభవ, దిగ్విజయీభవ అని అంటూ ఉంటాం. అలాగే వైకుంఠ ధామానికి జయము 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 అని మనం పలుకుతున్నాం. యస్మిన్నామ చతుర్భుజా హరిమణి శ్యామావదాతత్విషో నానాభూషణ రత్న దీపిత దిశో రాజద్విమానాలయ భక్తి ప్రాప్త తథా విధోన్నత పదా దీప్యంతి దివ్యాజన తత్తే ధామ నిరస్త సర్వశమలం వైకుంఠ రూపం జయేత్. ఆ వైకుంఠానున్నవారు అందరూ కూడా ఎలా ఉన్నారు చూడండి. 4 భుజాలు, ఇంద్రనీలమణి వలె నల్లని కాంతి కలిగి స్వామి యందు పరమ భక్తి వలన ఆ అత్యున్నతమైన స్థానాన్ని పొందారటండి. ఆ వైకుంఠంలో ఉండే వాళ్ళంతా ఎలా ఉంటారు? ఇప్పుడు స్వామిని చేరుకోవాలనేటువంటి విశేషమైనటువంటి ఆ తత్వంతో, విశుద్ధమైన భక్తితో ఉన్నాం మనమంతా కూడా. అంతరిక్షంలోకి వెళ్తున్నారంటే ఒక కాస్ట్యూము, ఆ స్థితి, ఆ డ్రెస్ ఏదో ఉంటుంది. ఆ మెషిన్ స్పేస్ స్టేషన్ లో కూర్చోవడం నాసా వారిది, ఇస్రో వారిది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వైకుంఠంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే అందరూ కూడా 4 భుజాలతో ఉంటారండి. 4 భుజాలతో ఇంద్ర నీలమణి వలె నల్లని కాంతి కలిగి ఉంటారట. ఇంద్ర నీలమణి వలె నల్లని కాంతి కలిగి వారుండే భవనాలు గొప్ప గొప్ప విమానాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. భవనం పైనే విమానం. అక్కడ మలినమైన భావాలకి ఏమాత్రం తావులేదు. అట్టి విశిష్టమైన స్థానం శ్రీ వైకుంఠం. అటువంటి వైకుంఠానికి జయము జయము. నానా దివ్య వధూజనైరభివృత విద్యుల్లతా తుల్యయ విశ్వోన్మాదన హృదయ గాత్రలతయ విద్యోతితా శాంతరా త్వత్పాదాంబుజ సౌరభైక కుతుకా లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే. ఆ పరమ పదంలో లక్ష్మీదేవి స్వామి యొక్క పాద పద్మముల పరిమళములో మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అక్కడ వెలసి ఉన్నది మన తల్లి, మన అమ్మ. పెక్కుమంది దివ్యాంగనలు ఆమెను చుట్టూ చేరి సేవిస్తూ ఉన్నారు మన మహాలక్ష్మి తల్లిని. మెరుపు తీగలాగా ఉందట అమ్మవారు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలస సైకతే మౌక్తికానా. ఆ స్వచ్ఛమైన మణులతో కూడిన ఇసుక తిన్నెలు గల క్షీర సాగరం, పాల సముద్రం. ముత్యాల హారాలు ధరించి మణులతో అలంకరించబడిన సింహాసనంపై కూర్చునున్నాడు మన తండ్రి. తెల్లని మేఘ సమూహాల నుంచి జాలువారినటువంటి శుభ్రైరభ్రైరత భ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై. అంటే దాని అర్థం ఏమిటంటే తెల్లని మేఘ సమూహాల నుండి జాలువారిన అమృత వర్షధారలతో ప్రకాశిస్తూ ఆనందేన పునే ఆదరిలలిన గదా శంఖపాణిర్ముకుంద.
శంఖం చక్రం గదా పద్మాలు ధరించినటువంటి ఆనందమయుడైనటువంటి ముకుందుడు శ్రీ మహావిష్ణువు అక్కడ అలరారుతున్నాడండి. ఆయన దగ్గర పాద పద్మాల దగ్గర పరిమళించినటువంటి స్వరూపంతో ఎంతో విశేషమైనటువంటి ఆ సౌందర్యంతో అలరారుతున్నది మన మహాలక్ష్మి తల్లి. మెరుపు తీగలాగా ఉందండి అమ్మవారు. కాంతులు విరజిమ్ముతోంది విశ్వమంతా కూడా ధగధగాయమానమైన కాంతులు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, స్వామితో పాటు మన లక్ష్మీ తల్లి. ఆ శోభలకు అందరూ కూడా పరవశించిపోతున్నారట. వైకుంఠం ఎలా ఉందయ్యా అంటే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం. తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. దివ్య వైభవ శోభితం అది, ఆశ్చర్యజనకం. అట్టి దివ్యధామాన్ని చేరుకునేటువంటి శక్తిని మాకు ఇయ్యవయ్యా. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం. బ్రహ్మదేవుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొంది అప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి దివ్య రూప దర్శనం చేసుకోగలిగాడట. బ్రహ్మదేవుడు కూడా ఈజీగా 2 మినిట్ మ్యాగీ నూడిల్స్ లాగా కలగలేదు దర్శనం అవడానికి. విష్ణుమూర్తి యొక్క తనయుడే. కానీ తప ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. భగవంతుని కోసం, భగవంతుడింత మన కోసం ఈ సృష్టిని రచించి సమస్తాన్ని సృష్టించి మనకు సమస్తాన్ని ఇస్తూ జ్ఞానాన్ని ఇచ్చి తనని తెలుసుకోమని చెప్పి ఇంత చక్కగా మనకు అరటి పండు ఒలిచిపెట్టినట్టు పెడుతున్నప్పుడు తప ఎప్పుడైనా మనం భగవంతుని గురించి ఆలోచించడం దారి తప్పుతున్నామా అన్నప్పుడల్లా ఒక్కసారి ఏమన్నాలంటే తప. స్వామి ఎక్కడున్నాడు? రత్నమయమైన సింహాసనం మీద ఆసీనుడై కోటి సూర్యుల కాంతి. ఇమాజిన్ చేయండి ఒక్కసారి స్వామి రూపం. కోటి సూర్యుల కాంతి అది. ఒక సూర్యుని చూడటానికే కళ్ళు జిగేల్మని 2 రోజులు కళ్ళు నులుముకుంటాం, స్ట్రైట్ గా చూడలేం. అటువంటిది కోటి సూర్యుల కాంతి. కిరీటము, కంకణాలు మొదలైన దివ్యాభరణాలు ప్రకాశిస్తూ స్వామి వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నము, కౌస్తుభమణి ఛాయలతో మేఘశ్యామల రూపం అరుణ కాంతులు ఈనుతోంది. సమస్త లోకాలకు కారణభూతుడు స్వామి. అట్టి స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శించే అదృష్టం భక్తులమైన మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ విధిస్తత్తే విభో భాతుమే, మాకు అదృష్టాన్ని కల్పి తండ్రి. కాళాంబోధకలాయ కోమల రుచాం చక్రేణ చక్రం దిశాం ఆవృణ్వానముదార మందహసితస్యంద ప్రసన్నాననం రాజత్కంబుగదారి పంకజధర శ్రీమద్భుజామండలం ప్రష్టు సృష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్. స్వామి రూపం నీల మేఘఛాయతో కలువల సౌకుమార్యాలతో ఒప్పుతూ అన్ని దిక్కులలో దివ్య శోభలు వెదజల్లుతోంది. ప్రసన్నమైన స్వామి ముఖం కారుణ్యంతో నిండి చిరునవ్వు చిందిస్తోంది. ఆ చతుర్భుజాలలో శంఖం, చక్రం, గదా, పద్మం విరాజిల్లుతున్నాయి. అటువంటి అద్భుతమైన మూర్తిని చూసి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఎంతో ఆనందాన్ని పొందాడట. తప అన్నప్పుడు తపించిపోయాడు ఆయన. తపించి తపస్సు చేశాడు. తపస్సు చేసిన దానికి తత్ఫలితమే స్వామి దర్శనం. ఆ తపకి మనం గనక, ఆ సిగ్నల్ కి మనం గనక రెస్పాండ్ అయితే విశేషంగా భగవత్ సాక్షాత్కారం, భగవత్ సాయుధ్యం లభిస్తుంది. అందుకే అంటా నేను, నమ్మినవాడు చెడడు, నమ్మక బాగుపడరు. 2 ఉన్నాయి. దృష్ట్వా సంభృత సంభ్రమ. బ్రహ్మదేవుడు స్వామి పాదపద్మాల వైభవాన్ని గాంచి ముగ్ధుడై తన్ను తాను మర్చిపోయాడట. పిదప అంతులేని హర్షంలో మునిగిపోయాడు. ఆనందం, తెలియని ఆనందం. స్వామి రూపం దర్శనమిస్తోంది, తెలియని ఆనందం. అదే విధంగా బ్రహ్మదేవుడు స్వామిని మొట్టమొదటిసారి చూసిన తర్వాత కృతార్థుడుగా భావించి మిక్కిలి ప్రీతితో స్వామి పాదాలపై వాలిపోయాడట. ఇక అన్నాడట, జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదా పాదయ. సృష్టి చేయడానికి నేను పడుతున్న ఆవేదనను నీవు తెలుసుకున్నావు తండ్రి. ద్వైతాద్వైతపరమైనటువంటి నీ స్వరూప జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. అట్టి పరమాత్ముడనైన నిన్ను నేను భజిస్తాను.
ఈ విధంగా బ్రహ్మదేవుడు ఎర్రని స్వామి పాదపద్మాలకు నమస్కరించినప్పుడు జరిగిన దాన్నే మన అన్నమయ్య గారు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడి నీ పాదము. స్వామి మృదువైన హస్తంతో ఆయన్ను స్పృశించాడట విష్ణుమూర్తి. ఆ శ్రీమన్నారాయణుడు మన స్వామి మన విశ్వేశ్వరేశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి ఇలా స్మృశించాడు. విధాత మొట్టమొదటిసారి ఆ పిలుపును ఆ మాటను అన్నారట స్వామి. విధాత, నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము ఏదైతే ద్వైతాద్వైతపరమైన సగుణ నిర్గుణాత్మకమైనటువంటి స్వరూప జ్ఞానమని అడిగావో అది చేయడానికి, అది తెలుసుకోవడానికి దానిని నీకు నేను అనుగ్రహిస్తున్నాను. అటువంటి తత్వం స్వామి అంటే ఎవరైతే తనను ఆరాధిస్తారో బ్రహ్మదేవుడితో సహా. సో మనమే తపస్సు చేయాలి, బ్రహ్మదేవుడు గారు తపస్సు చేయక్కర్లేదని ఎవరైనా అనుకుంటే చాలా తప్పు. బ్రహ్మదేవుడు గారికి కూడా మొట్టమొదటిసారి స్వామిని దర్శించేటువంటి అవకాశం, వైకుంఠాన్ని చూసేటువంటి అవకాశం కేవలము ఆ తపస్సు వల్లే కలిగింది, ధ్యానం వల్లే కలిగింది, భక్తి వల్లే కలిగింది. అందుకే మనమంతా కూడా నిరంతరం భగవన్ నామస్మరణ తప్ప ఇంకొక మార్గం మనకు లేదు. ఇంకో మార్గం ఉంది అనుకుంటే అది చాలా తప్పు. అందుకే ఆ ఓం అనేటువంటి దాని యొక్క వైశిష్ట్యంతో, ఆ ఓం అనేటువంటి యొక్క ఆ తత్వంతో భగవంతుడు ఆ ప్రణవనాదంలో ఉన్నాడు కాబట్టి ఆ ఉం ఆ మూడు వర్ణాలు సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు, ఋగ్యజుస్సామ వేదాలకు ప్రతీకలు, భూ భువః స్వః మూడు లోకాలకు, సుషుప్త స్వప్న జాగృత అవస్థలకు ప్రతీకల కింద మనం ఓంకారాన్ని తీసుకోవాలి. ఆ ఓంకారం నుండే ఎరలవలు శేషసహలు, ఆ నుండి యౌ వరకు, కా నుండి మా వరకు అక్షర సమామ్నాయాలన్నీ మన వర్ణమాలంతా కూడా జనితమైనది. చతుర్ముఖ బ్రహ్మ యొక్క 4 ముఖముల ద్వారా ఓంకారము, యహృతులతో కూడినటువంటి 4 వేదాలు ప్రకటించబడినాయి. కేవలము సగుణ నిర్గుణాత్మకమైనటువంటి స్వామి తత్వము, స్వామి విశేషము, స్వామి యొక్క కృప వల్ల. కాలక్రమంలో కలియుగంలో, ద్వాపరాంతం నుంచి కలియుగంలో మనందరికీ కూడా ఆయుష్ తగ్గింది, శక్తి సామర్థ్యాలు తగ్గినాయి, బుద్ధి తగ్గింది, క్షీణావస్థకు చేరుకున్నాయి, పరమ నీచ స్థితికి చేరుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు ఈ తత్వాన్నంతా కూడా వేదాలను ఏం చేయాలి, ఒక ముడి పదార్థంలాగా ఉంది, ఒక రాగి ముద్దలాగా ఉంది. దాన్ని ఏం చేయాలి అని ఆలోచించి తన విశేషమైనటువంటి అవతార విశేషమైనటువంటి వ్యాస అవతారంలో వేదవ్యాసునిచే ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు స్వామి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. హరే కృష్ణ. మణుల సముదాయం నుండి విభిన్న జాతులకు చెందిన మణులను ఎలా వేరువేరు చేస్తామో సర్వ సమర్థుడైన వ్యాస భగవానుడు మంత్ర సముదాయంలో ఉన్నటువంటి వేరువేరు ప్రకరణాలను, నేను అన్నాను చూడండి, ఒక రాగి ముద్దలాగా ఉండింది. అది ఒక ఎగ్జాంపుల్, వెన్న ముద్ద. దాంట్లో ఇప్పుడు మణులన్నీ కలిసి ఉన్నాయి. దాంట్లో ఏం చేయాలి, వివిధమైన మణులను అలా సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసి గోమేదికాలు, రత్నాలు, మణులు, మకుటాలు, వైడూర్యాలు, ముత్యములు, పగడాలు ఆ విధంగా సపరేట్ చేసినట్టు ఆయన వివిధ వర్గాలుగా చేసి ఋగ్ యజు సామ అధర్వ సంహితలను రూపొందించాడు ఆయన. మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి? ఋగ్ యజు సామ అధర్వ వేదములు. ఈ ఋగ్యజు సామ అధర్వ సంహితలను రూపొందించి తన 4 శిష్యులను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంహిత యందు శిక్షణ ఇచ్చారట ఆయన. తన 4 శిష్యులు, ద మోస్ట్ ప్రివిలేజ్డ్ డిసైపుల్స్ ఆఫ్ వేదవ్యాస. ఎప్పుడైతే మనం వేదాల గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పేర్లు ఈ 4వి. వేదవ్యాసుడు అని అంటాం మనం. వేదవ్యాసుడితో పాటు ఈ 4 శిష్యుల యొక్క పయనీరింగ్ వర్క్ అంటాం మనం ఇంగ్లీష్లో.
అప్రతిమానమైనటువంటి, అసామాన్యమైనటువంటి, అమోఘమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి సేవ అది. ఆ సేవ ఏమిటంటే ఆ నలుగురు శిష్యులు కూడా బహ్రుచ, దాని పేరు ఏమిటంటే బహురుచ. ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటి తత్వం, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాస భగవానుడు బహ్రుచ అనేటువంటి పేరుతో ఒప్పేటువంటి ఋగ్వేద సంహితను, దాని ఒరిజినల్ పేరు ఏమిటంటే బహ్రుచ. అందరికీ ఇప్పుడు ఋగ్వేదం అనేటువంటిదే గుర్తు, కానీ దాని అసలు నామం బహ్రుచ. దాన్ని పైలుడు అనేటువంటి ఆయన శిష్యునికి అప్పచెప్పాడు ఆయన. నిగదము మనందరికీ తెలిసిన పేరు కేవలం యజుర్వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. కానీ ఋగ్వేదాని పేరు బహురుచ, యజుర్వేదం పేరు నిగదము. దాన్ని వైశంపాయనుడికి ఆ సంహితను అప్పచెప్పాడు ఆయన. ఆ డివిజన్, దాన్ని ఎలా చెప్పాలి. ఛందోగము సామవేదం. స్వామి చెప్పారు చూడండి, వేదములలో సామవేదము నేనే. సామవేదం చాలా, సంగీతం కూడా సామవేదంలో భాగం. ఛందోగము అని దాని పేరు. ఆ సామవేదమును జైమిని మహర్షికి ఇచ్చారు ఆయన. అంగీరసము, అథర్వ వేదాన్ని అంగీరసము అంటారు. అది సుమంతుడు అనేటువంటి ఆయన శిష్యుడికి ఇచ్చారు. సో పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు, నలుగురు. పైల మహాముని తాను అధ్యయనం చేసిన ఋగ్వేద సంహితను పైల స్వసంహితామూచే ఇంద్ర ప్రమితయే ముని బాష్కలాయ చ సోప్యాయ శిష్యేభ్య సంహితాం స్వకాం. పైలుడు ఏం చేశాడంటే ఆయన చూసినటువంటి ఆ ఋగ్వేద సంహితాన్ని 2 భాగాలు చేసి ఇంద్రప్రమితి అనే శిష్యుడికి, రెండవ దాన్ని బాష్కలుడు అనే వానికి బోధించాడు. సో ఆయన డివైడ్ చేశాడు. డివైడ్ చేసిన దాన్ని మళ్ళీ 2 శిష్యులకు బోధించాడు. అందుకనే ఏవం పరంపరా ప్రాప్త, నిన్న కూడా పరంపరాతప్త అని చెప్పుకున్నాం. ఈ బాష్కలుడు ఏదైతే తాను అధ్యయనం చేసిన శాఖను మళ్ళీ 4 భాగాలు చేసి బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, అగ్నిమిత్రుడు అనే వాళ్ళకు ఒక్కొక్క భాగంగా చెప్పాడు. ఈ ఇంద్రప్రమితి అనే అతను కూడా అదే విధంగా తన శిష్యుడు మేధావి అయిన మాండూకేయునకు తన అధ్యయనం చేసిన శాఖను బోధించాడు. మాండూకేయుని శిష్యుడైన దేవమిత్రుడు సౌభర్యాది మహారుషులకు ఈ వేద భాగాలను చెప్పాడంటే సమస్తము కూడా గురు పరంపరగా ఒకరి నుంచి ఒకరికి ప్రాప్తించింది ఈ వేద విజ్ఞానం. వేదములు ఎంత మహత్తుగలివి అంటే హరితత్వం, హరి నామస్మరణ యొక్క ప్రాముఖ్యత, లేదా విష్ణు తత్వం, నారాయణ తత్వం అంతా కూడా ఈ వేదములలోనే నిమిడీకృతమై ఉన్నది. సాకల్యస్తస్తుతః స్వాం తు పంచధాన్యస్య సంహితాం వాత్స్యముద్గలశాలీయ గోకల్య శిశిరేశ్వధాత్. అందుకే భాగవతంలో విశేషంగా మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి తత్వాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మాండూకేయుని కుమారుడు శాకల్యుడు అతను తాను అధ్యయనం చేసిన సంహితను ఇంకా 5 భాగాలుగా చేసి వాత్స్యుడు, ముద్గలుడు, శాలీయుడు, గోకల్యుడు, శిశిరుడు అనే శిష్యులకు చెప్పగా, అదే విధంగా ఈ బ్రహ్మర్షులు ఇంకా వారి శిష్యులకు అలా చెప్పుకుంటూ వచ్చి ఈ వేదముల యొక్క శాఖాభాగములు అంటే బహ్రుచా సంహితా హేతాయేభిర్బ్రహ్మర్షిభిర్ధృత శ్రుత్వైతశ్చందసాం వ్యాసం సర్వపాపై ప్రముచ్యతే. అన్ని పాపాల నుండి కూడా అందరూ విముక్తిని పొందేటట్టు, మోక్షాన్ని పొందేటట్టు, విముక్తులయ్యేటట్టు, మలినాలు తొలగేటట్లు, క్లేశాలు తొలగిపోయేటట్లు చేసినటువంటి ఆ తత్వము, ఆ యొక్క శక్తి ఈ యొక్క వేద భాగాలకు ఉన్నది. చూడండి, ప్రశాంతంగా మనం వేదాలు గనక వింటే, ఇప్పుడు చాలా మంది మనం ఏం చేస్తామంటే, జనరల్ నాకైతే అలవాటు ఉంది, ఆఫీస్లో ఏం చేస్తానంటే నా సిస్టంలో కంటిన్యూస్గా ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాను. సో దట్ లో సౌండ్లో, సో దట్ ఇట్ కెన్ బి హర్డ్ ఓన్లీ బై మీ, సో దట్ ఐ కెన్ డూ మై వర్క్, అండ్ దట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్ ఫర్ మీ. ఏదైనా మీటింగ్స్ ఉంటే ఐ విల్ జస్ట్ స్టాప్ ఇట్, లేకపోతే దట్ కంటిన్యూస్లీ కీప్స్ ఆన్ ప్లేయింగ్. అది నేను వీణ, వైలిన్, వేణువు అటువంటిది పెట్టుకుంటా. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పాశ్చాత్య సంగీతం, టిమ్ జానీస్ అటువంటిది ఏదో చక్కటి మెలోడియస్ మ్యూజిక్ పెట్టుకుంటూ ఉంటారు, ఇన్స్ట్రుమెంటల్. కానీ ఎక్కువ భాగం మనం వేదం వింటున్నాం అనుకోండి, ఆ అలవాటు కనుక ఒకసారి అయితే వీ కెన్ నెవర్ లీవ్ ఇట్.
అది అర్థం కానివ్వండి, కానియకపోండి, ఆ తత్వం, ఆ శృతి, ఆ ధ్వని, ఆ లయ, ఆ గతి మనకు ఆటోమేటిక్గా సింక్ అయిపోతూ ఉంటుంది బాడీలో. మనం ఒకసారి అలవాటైందంటే అది అర్థం కాకపోయినా పర్వాలే, బ్రహ్మాండంగా ఉంటుంది. అది వి ఫీల్ సో హ్యాపీ. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, ప్రతి పదం అర్థమయ్యేటట్టు మనం తెలుసుకున్నాం. విష్ణు సహస్రనామంలో రాసుకున్నప్పుడు తెలుసుకుంటాం, కానీ ఆ ధ్వని వినేటప్పుడు ఎంతో విశేషంగా ఉంటుంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మ, దాన్నే పాజిటివ్ వైబ్స్ అంటారు, ఏదో చక్కటి వైబ్స్ అంటారు వాటిని. అది ఇంగ్లీష్ పదాలు, అవి చెప్పామనుకోండి అంతే, వెంటనే వింటారు అందరూ. అది అమృత తుల్యము, అమృతధారలు, సుధారసము అని చెప్పామనుకోండి, అమ్మో ఇదేదో పాచింతకాయ పచ్చడిలాగా ఉంది అనుకుంటారు. సో దానికి చక్కటి మేకప్ వేసి పాజిటివ్ వైబ్స్, బ్రహ్మాండమైన వైబ్స్ వస్తాయి. దానివల్ల యూ గెట్ యువర్ సెల్ఫ్ రీజువనేటెడ్, చాలా మంచి ఎనర్జీ వస్తుంది మనలో అని చెప్పామనుకోండి, ఓ రియల్లీ అని చెప్పి ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన 2-3 వీడియోలు కనపడితే అప్పుడు మనం కూడా ఫాలో అవుతాం. కానీ వేదాస్ ఆర్ అవర్స్, మన ధర్మం, మన సొంతం, అది మన ఆస్తి. వైశంపాయన శిష్య వైచరకాద్భర్యవో భవన్ యచ్చేర్యుర్బ్రహ్మ సత్యామ క్షపణం స్వగురోర్వ్రతం. వ్యాసుని శిష్యుడైన వైశంపాయని యొక్క శిష్యులు చరకాధ్వర్యులు అనేటువంటి పేరుతో ఉండేవాళ్ళట. వారు ఏం చేశారంటే, ఈ వైశంపాయన శిష్యులంతా కూడా, వైశంపాయన వారికి బ్రహ్మహత్యాజనిత పాపం ఒకటి చుట్టుకుంది. దాంతో ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక వ్రతాన్ని చేశారు వారు. యాజ్ఞవల్క్య ముని వైశంపాయన శిష్యుల్లో ఒకడు. వైశంపాయనుడి పేరు గుర్తుంది కదా. ఆయన ఏం చేశాడు, ఏ వేదాన్ని ఆయన భాగీకరించాడు వేదవ్యాసునితో కలిసి? యజుర్వేదం. యజుర్వేదం. సో యజుర్వేదాన్ని భాగీకరించినటువంటి వేదంలో నిష్ణాతుడైనటువంటి వైశంపాయన శిష్యుల్లో యాజ్ఞవల్క్యుడు. మాతాజీ ఎక్కడో విన్నట్టుంది మాతాజీ పేరు. ఎస్, చాలా ఫేమస్ ఋషి ఆయన యాజ్ఞవల్క్య మహాముని. మన ఋషుల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నించండి. వేదవ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, ఇతరమైనటువంటి ఋషులందరూ కూడా. యాజ్ఞవల్క్య ముని వైశంపాయని శిష్యుల్లో ఒకడు. అతడు తన గురువుతో అన్నాడట, మహాత్మా, ఈ చరకాధ్వర్యువులు మిగుల తక్కువ శక్తి గలవారు, నీ శిష్యులంతాను. వీళ్ళు చేసినటువంటి ఆ వ్రతం వల్ల మీ యొక్క బ్రహ్మహత్యాజనిత పాపం ఎలా తొలుగుతుంది? కాబట్టి మీకు అది తొలగిపోవడానికి నేను ఒక మంచి తపస్సు చేస్తాను స్వామి, తీవ్రమైన తపస్సు చేస్తానని పాపం నిర్మలంగానే మాట్లాడుతున్నాడు అతను. చాలా ఫ్రాంక్ గా ఉండటం కూడా ఈ కాలంలో చాలా కష్టం సుమి. ఎందుకంటే మనం మనసులో ఉన్నది టక్కున బయటికి చెప్పేస్తాం. మనం మనసులో దాచుకుని దాని కిచిడి బాగా పకాయించి 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 తర్వాత మాట్లాడామనుకోండి, అది తెలివిగల వాళ్ళ లక్షణం. ఫ్రాంక్ గా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా సత్యవాది, లోక విరోధి. సత్యం ఎప్పుడూ చెప్పకూడదు, దానికి ఏదో మసిపూసి మారేడికాయ చేసి చెప్పడం అనేది అలవాటైపోయింది. కాబట్టి ఈ యాజ్ఞవల్కుడు మాటలు విన్న వెంటనే వైశంపాయనుడి చాలా కోపం వచ్చిందిట. ఆయన శిష్యులంతా కూర్చుని ఓ పెద్ద వ్రతం చేసి తనకు బ్రహ్మహత్యాజనిత దోషం పోవాలని వాళ్ళంతా అంటుంటే, ఈ యాజ్ఞవల్కుడు వచ్చి తపస్సంతా పనిచేయది, వ్రతం పనిచేయది, పూజలు పనిచేయమంటున్నారు అని యాజ్ఞవల్కస్య తచ్చిష్య అహోహో భగవన్ కియత్ చరితేనాల్పసారాణం చరిష్యేహం సుదుశ్చరం. ఎంత దుశ్చర్య నీది, హోప్లెస్ ఫెలో. నీ శిష్యులు, తోటి వాళ్ళంతా, ఫ్రెండ్స్ అంతా కూర్చుని నా కోసం తపస్సు చేస్తుంటే ఏం పనికిరాదంటావా నువ్వు? ఇక నీ మాటలు చాలించు. బ్రాహ్మణులను అవమానపరిచావు నువ్వు. వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే కదా, తోటి విద్యార్థులంతా, తోటి మునులంతా కూడా. సో నువ్వు వాళ్ళందరినీ అవమానపరిచావు, కాబట్టి నీ వంటి శిష్యుడితో నాకు పని లేదు. ఇత్యుక్తో గురురప్యాహ కుపితో యా హల్యంతయా. చాలా కోపం వచ్చింది గురువు గారికి. ఇంతవరకు నువ్వు చేసినటువంటి ఏదైతే అధ్యయనం చేసిన వేద భాగం ఉందో దాన్ని వదిలేసేయి, ఇక్కడ నుంచి గెట్అవుట్, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మదధీతం త్వజాస్యతి. నీవు ఏదైతే వేద భాగాన్ని ఇప్పటి వరకు నువ్వు అవగాహన చేసుకుని ఇక్కడ ఉన్నావో దాన్ని ఇక్కడే వదిలే. అంటే జ్ఞానం నేనిచ్చా, ఈ జ్ఞానాన్ని ఇక్కడే ఉంచేయి, నువ్వు వెళ్ళు.
నీకు ఇతరులనేటువంటి నీ సహాధ్యాయులను ఇతర మహర్షులను ఋషులను కొనియాడేటువంటో లేదా స్తుతించేటువంటో లేదా సహకరించేటువంటో మెంటాలిటీ లేదు, నెగటివ్ మెంటాలిటీ. వాళ్ళు చేస్తున్నది తప్పు అంటున్నావు నువ్వు, కాబట్టి యూ డోంట్ టాక్, గో అనగానే ఆయన ఏం చేశాడంటే, దేవరాతుని సుతుడు ఈ యాజ్ఞవల్క్యుడు, దేవరాతుడు అనేటువంటి ఒక మహర్షి యొక్క కుమారుడు, తన గురువు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన వెంటనే తదోగతో అధమునయో తత్రుసుస్తాన్ యజుర్గణాన్, ఆయన అభ్యసించినటువంటి యజుర్వేద భాగం ఉంది చూడండి, దాన్ని అక్కడికక్కడే వాంతి చేసేసుకున్నాడు ఆయన. అంటే జ్ఞానం అంతా కూడా శరీరం, ఆ మెదడులోంచి మస్తిష్కంలోంచి శరీరంలోంచి బయటకు వచ్చేసింది. యజుర్గణాన్. ఈ విధంగా గురువు ఆజ్ఞ మీద ఒక శిష్యుడు తనకు చాలా విలువైన దాన్ని త్యాగం చేశాడు. ఎవరా శిష్యుడు? మన ధర్మంలో ఉంది, ఏకలవ్యుడు. అదే విధంగా ఇక్కడ యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుడు అడిగినటువంటి దానికి తన జ్ఞానాన్నంతా కూడా వదిలేసి, అక్కడ మునులు యజూంషి తిత్తిరా భూత్వా తల్లోలుపతయాదదుహు, ఆయన వాంతి చేసుకున్నాడు. సో మాతాజీ వాంతి చేయడం ఏమిటి అంటే భగవత్ తత్వం, భగవంతుని యొక్క ఆజ్ఞ. అది జ్ఞానాన్ని అంతటినీ కూడా కక్కేశాడు, సమస్తాన్ని. ఇంకా నరాల్లో పట్టిపోతుంది కదా, దాన్ని అంతటినీ కూడా వదిలేశాడు ఆయన. అక్కడ సమస్తము బయటకు వచ్చేసింది. అక్కడ మునులు అంటే ఆ కోపం వచ్చింది, భావోద్వేగం కలిగింది. గురువుగారు వెళ్ళిపోమన్నారు, ఎంత బాధ కలుగుతుంది నిజంగా. సరే పాపం యాజ్ఞవల్క్యుడు కక్కేసినటువంటి యజుర్వేద శాఖలు ఉన్నాయి అవన్నీ, దాన్ని చూసి ఈ చుట్టుపక్కన బ్యాచ్ ఉన్నారు కదా ఎవరైతే వైశంపాయనుడి ఇతర శిష్యులు, వాటిని గ్రహించాలనుకున్నారు. ఎందుకంటే యాజ్ఞవల్క్యుడు మహాభక్తుడు, మహా ఉత్తమమైనటువంటి వేద శాఖను అభ్యసించిన వాడైన. ఆయన కక్కేశాడు, ఆయన దగ్గర ఇప్పుడు ఏం లేదు. కాబట్టి ఏం చేయాలి? వెంటనే వీరంతా కూడా ఎలా చేయాలి? బ్రాహ్మణులమై ఉండి ఇప్పుడు మేమంతా వాంతులంతా కూడా ఎట్లా స్వీకరించాలి? యాజ్ఞవల్కస్తతో బ్రహ్మం ఛందాంశది గవేషయన్ గురోర విద్యమానాని సూపతస్థేర్కమీశ్వరం. వాళ్ళందరికీ చాలా డౌట్ వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడంతా మనం? యాజ్ఞవల్కున్న వైశంపాయనుడు వారు బడి పంపించేశారు. సో ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని బడి పంపించేస్తే సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మయ్య వాడు స్కూల్ వదిలేసాడంటే ఇంకా హ్యాపీ, వీళ్ళే ర్యాంకులు తీసుకోవచ్చని. వాడిని బీట్ చేయలేరు అట్లాగో, వాళ్ళు వెళ్ళిపోతే సంతోషం వీళ్ళకి. సో అలా పాపం వీళ్ళు కూడా ఫీల్ అయిపోయి, సరే బ్రాహ్మణ రూపంలో ఉన్నాం మనం అంతా ఏం చేయాలనుకుని, తిత్తిరి పక్షి, తీతూ పిట్ట అంటాం మనం. తీతూ పిట్ట యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అది కాళ్ళు ఇట్లా పైకి పెట్టుకుని మొత్తం ఆకాశం అంతా నా కాళ్ళ మీద ఉంది అనేటువంటి తత్వంతో ఉంటుందంటారు తీతూ పిట్ట. సో తిత్తిరి పక్షి అని దాని పేరు. వీళ్ళు ఏం చేశారంటే ఆ పక్షి రూపాన్ని ధరించారు ఈ చుట్టుపక్కల శిష్యులంతా. ధరించి ఆ మంత్రాలన్నిటినీ వాళ్ళు దాన్నంతా ఆ కక్కు వాంతి అంటే ఏదైతే ఉందో దాన్ని వారు గ్రహించేశారు. అందువల్ల ఈ పరమ రమణీయములైనటువంటి యజుర్వేదంలో ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి చూడండి, అవన్నిటి పేరు తైత్తిరీయములు అనేటువంటి పేరు. తైత్తిరీయము అంటే తిత్తిరి పక్షి రూపంలో ఈ శిష్యులంతా కలిసి గ్రహించి, అలా గ్రహించిన దాన్ని వారు వారి యొక్క శిష్యులకు అలా చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి దాని పేరు తైత్తిరీయములు. ఎక్కడైనా కూడా తైత్తిరీయములు అంటే వాట్ డూ యు మీన్ అని అడిగితే గనక ఈ కథాగమనాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు యాజ్ఞవల్క మహర్షి చూశాడట అదంతా. నన్ను వెళ్ళగొట్టేసి వీళ్ళంతా కూడా నా జ్ఞానం తీసేసుకున్నారు, గురువు గారి ఆజ్ఞ, ఏం చేయాలి ఇప్పుడు? బ్రాహ్మణోత్తమ ఆయన ఒక బ్రాహ్మణుడితో కూర్చుని చర్చిస్తున్నాడట, ఏం చేయాలి? మా గురువు గారు నన్ను వెళ్ళగొట్టేశారు, నేను నా గురువు వద్ద కూడా లేనట్టి శృతులను అన్వేషిస్తూ సూర్య భగవాను ప్రార్థిస్తాను. ఎందుకు? సూర్య భగవాను ఉపాసించి నేను వాటిని పొందుతానన్నాడు ఆయన. ఓం నమో భగవతే ఆదిత్యాయ అఖిల జగతాం
ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధ భూత నికాయానాం బ్రహ్మాది స్తంభ పర్యంతానాం అంతర్హృదయేషు బహిరపి చాకాశ్ ఇవోపాధినా వ్యవధీయమానో భవానేక ఏవ క్షణ లవ నిమేషావయవోప చింత సంవత్సర గణేన అపామాదన విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రామనుపహతి. ఇదంతా కూడా ఒకటే శ్లోకం. ఆయన భగవంతుణ్ణి ప్రార్థించాలనుకున్నాడు. ఎవరిని? సూర్య భగవానుణ్ణి, ప్రత్యక్ష నారాయణుణ్ణి. మా గురువు గారు వైశంపాయనుడు. వైశంపాయనుడు ఎవరి శిష్యుడు? వేదవ్యాసుని శిష్యుడు. ఇక మనం చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు సూర్య భగవానుణ్ణి ప్రార్థిద్దాం. నేను సూర్య భగవానుణ్ణి ప్రార్థించి సూర్య భగవాను నుంచి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాను. ఏదైతే నా నుంచి తీసేసుకున్నారో దాన్ని మించినటువంటి దాన్ని, వీళ్ళెవరికీ కూడా, మా గురువుకు కూడా దొరకనటువంటి యొక్క జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటాననేటువంటి ధైర్యంతో అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న వేస్తా. సూర్య భగవాను ఎందుకు? కుబేరుడు అనుకోవచ్చు, లేదా బ్రహ్మదేవుడు అనుకోవచ్చు, లేదా రామచంద్రుడు అనుకోవచ్చు. కుబేరుణ్ణి మాత్రమే, సూర్య భగవానుడు మాత్రమే అని ఎందుకు అనుకున్నాడు యాజ్ఞవల్క మహర్షి? భగవంతుడు వివస్వంతునికి ఇక్ష్వాకునకు ఈ విధంగా సమస్తాన్ని నేను అనుగ్రహించాను అని చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటి నాకు ఇచ్చేది? గురువులు. డైరెక్ట్ సూర్య భగవానుడికే దండం పెట్టుకుంటా, నేను నమస్కారం చేసుకుంటా, నేను ఆయన్నే అడిగి మొత్తం జ్ఞానం తీసుకుంటానని అనుకున్నారు యాజ్ఞవల్క్యుడు. ఇంకా ఆయన చేసిన స్వరూపం, ఆ జప స్వరూపం చూడండి. ఓంకార స్వరూపుడమైన ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారం. నీవు సకల జగత్తుకు ఆత్మవు, కాలస్వరూపుడవు. బ్రహ్మదేవుడు మొదలుకుని తృణ పర్యంతం గల జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములు అనేటువంటి ప్రాణుల హృదయముల యందు వెలుపల ఆకాశమునందు అంతటా వ్యాపించి ఉన్నావు. నిజమే కదా? మనందరికీ ఈ సృష్టి మొత్తానికి కూడా ఆత్మ కాలస్వరూపుడు. స్వామి కనపడడు అంటాడు, కానీ ప్రత్యక్ష నారాయణుడు కనపడుతున్నాడే రోజు కూడాను. అందుకే అంటారు, రథసప్తమి నాడు మాత్రమే ఆయనకు ఆవు పాలు చూపించి ఆ పరవాన్నం పెట్టే బదులు రోజు కూడా సూర్య భగవానుడు మన కోసం వస్తున్నాడు, మన కోసం శ్రమిస్తున్నాడు, మనను కాపాడుతున్నాడు, మనను చూస్తున్నాడు. ఆయనకి మనం ఇంత పాలు, ఇంత పరవాన్నము, లేదా మన శాయశక్తుల, లేదా ఇంత నీళ్లు, ఏదో ఒకటి సమర్పించాలి. అందుకే స్వామికి అర్ఘ్యం ఇవ్వడం అనేది విశేషమైనటువంటి కార్యక్రమం. సూర్య నమస్కారాలు. జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములు అనేటువంటి ప్రాణుల హృదయాలు, అంటే యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏప్స్ ఏవో ఉన్నాయి కదా, ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం. అన్ని ప్రాణులకు తేజస్సునిచ్చేది, చైతన్యాన్నిచ్చేది, ఆ జీవశక్తి నిమిడీకరించి ఉన్నటువంటిది సూర్య భగవానుని వల్ల. క్షణము, తద్భిన్నాంశము, నిమేషము మొదలగు కాల ప్రమాణాలు, మనకు మినిట్, సెకండ్, అవరు, ఇవన్నీ టైం. ఏ వాట్ ఈస్ ద టైం? ఇట్ ఈస్ 6 PM యార్. మనం టైం చెప్పుకుంటూ ఉంటాం, బట్ వి ఫర్గెట్ ది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ద టైం. కాలస్వరూపుడు సూర్య భగవానుడు. ఏ టుడే ఈజ్ యువర్ బర్త్డే రే. కాలస్వరూపం, సంవత్సరము, రోజు, కాల ప్రమాణం. దేని వల్ల వస్తుంది అది? బికాస్ ఆఫ్ సన్. సముద్రములలో జలాలను ఆకర్షించి విసర్జించి మనందరికీ కూడా జీవనాధారమైనటువంటి అన్నాన్ని గ్రహింపజేసేది, ఆ పంటలను పండింపజేసేది ఎవరయ్యా? సూర్య భగవానుడు. లోకయాత్రామనువహతి. మనం భగవద్గీతలో తెలుసుకున్నాం, అన్నాత్ భవంతి భూతాని. అన్నము సృష్టిస్తున్నాడు ఆయన. ఆ నీళ్లు ఆవిరి చేసి వాటర్ సైకిల్ అంటాం మనం. అదంతా మళ్ళీ అయిన తర్వాత శ్రీనివాస్ కావూరు ప్రభు గారు చాలా చక్కగా చెప్తారు, అంతా సైన్స్ కాబట్టి. సూర్యదేవ, నీవు సమస్త దేవతలలో శ్రేష్ఠుడవు. ప్రతి దినము త్రికాలములలో విద్యుక్తముగా నిన్ను ఉపాసించు వారి పాపముల యొక్క, దుఃఖముల యొక్క బీజాన్ని, అంటే అజ్ఞానాన్ని భస్మము నడుస్తున్నావు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిశ్చాయ రాహ కేతవే నమః. సమస్త గ్రహాలకు, అన్ని గ్రహాలకు అది అక్కడ ఉన్నటువంటి కంట్రోలర్. నీవు సృష్టికి మూల కారణుడువు, సకల ఐశ్వర్యాలకు ప్రభువు.
కనుక మేము నీ తేజోమయ మండలం ఏకాగ్రతతో ధ్యానిస్తున్నాను. నీవు సకల ప్రాణులను ఆత్మవు అంతర్యామివి. ఇహవావ స్థిర చరణికరాణాం నిజ కినికేతనాన మన ఇంద్రియాసు గణాన్ అనాత్మనః అంతర్యామి ప్రచోదయతి. నీవే అంతర్యామివి. అచేతనమైన మనస్సులకు, ఇంద్రియాలకు, ప్రాణాలకు ప్రేరకుడువు. కదలికనిస్తాడు ఆయన, చైతన్యాన్ని ఇస్తాడు, చలనాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైనా చిమ్మ చీకట్లు ఉన్నాయనుకోండి, ఇట్ గెట్ వెరీ డల్. మనం ఏం ఆలోచించలేం. బాగా గ్రహణం పట్టి బాగా చీకటి అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఇట్ బికెమ్ వెరీ డార్క్. దానికి పెద్ద టెలిస్కోపులు పెట్టి, టీవీ ఛానల్స్ పెట్టి, వెంటనే సూర్యుడు ఇట్లా ఒక్క కాంతి కనపడగానే ఇంకా మొదలు మనకి. ఏవేమం లోకమతి కరాళ వదనాంధకార సంజ్ఞా అజగర గ్రహ గిలితం. ఈ లోకంలోని జనులు నిత్యము అంధకారమనే అజగరము యొక్క భయంకరమైన ముఖంలో చిక్కుబడి మృతుల వలె అచేతన స్థితిలో ఉంటున్నారు. మనందరం కూడా అంధకారం అనేటువంటి అజగరము అంటే ఒక మొసలి, దాని యొక్క ముఖంలో చిక్కుబడి మనమంతా కూడా అచేతన స్థితిలో ఉన్నాం. అజ్ఞానం, తెలిసి తెలియనట్టు నటించడం భయంకర అజ్ఞానం. అది పాపభూయిష్టం. అన్నీ తెలుసు మనకి, ఏది తప్పో ఏది ఒప్పో అన్నీ తెలుసు. తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టు అంత డ్రామాలు, నాటకాలు, వేషాలు. మామూలు మన లౌకికమైన భాషలో మాట్లాడుకుంటే డ్రామాలు ఆడుతున్నాడండి. ఆ డ్రామాలు మనం భగవంతునితో ఆడకూడదు. నో గేమ్స్. ఎందుకంటే దిస్ ఇస్ ఎ బిగ్ గేమ్ బీయింగ్ ప్లేడ్ బై భగవాన్. అండ్ వాట్ ఆర్ వి? మైన్యూట్ పీపుల్. అసలు మనకి ఎగ్జిస్టెన్సే లేదు. మనం ఏమిటి అంటే హూ am I? దానికి సమాధానం లేదు. అట్లాంటప్పుడు భగవంతుడితో మనం గేమ్స్ ఆడేదేముంది? నో గేమ్స్. పరమ దయాళుడైన స్వామి, నీవు వారిపై కృపా దృష్టిని ప్రసరింపజేసి అజగర గ్రహిగిలితం మృతకమివ విచేతనమవలోక్య. నీవు నీ కృపా దృష్టిని ప్రసరింపజేసి అందరినీ చైతన్యవంతులు చేస్తున్నావు. ఒక మహారాజు దుష్టులకు భయాన్ని కూర్చు రాజ్యపాలన గావించినట్లు నీవు చోరులు, జారులు, దుర్మార్గులు భయభ్రాంతులు చేసి వారు సంచరించకుండా చేస్తున్నావు. పట్టపగలు చోరులు రారుగా. సకల దిక్కులు యందు పాలకులు తమ తమ దిశలు యందు తమ కమలముల వంటి అంజలులను ఘటించి నీకు ఉపహారములు సమర్పిస్తున్నారు. అంజలి ఘటించి స్వామికి అర్ఘ్యం ఇవ్వడం. నీ పాదపద్మ ద్వయానికి ముల్లోకముల యందు గురువులు కూడా మహానుభావులు వందనం చేస్తున్నారు తండ్రి. అటువంటి నిన్ను నేను నీ చరణ కమల యుగమును శరణు జొచ్చుతున్నాను తండ్రి అని యాజ్ఞవల్క్యుడు సూర్య భగవాను ప్రార్థిస్తున్నాడు. ఆయన అంటున్నాడు కూడా, త్రిభువన గురుభివందిత మహమాయాతయామయ ఉష్కామ ఉపసరామీతి. ఎవ్వరికీ లభ్యం కాని సమస్తమైన యజుర్వేదాన్ని నాకు అనుగ్రహించు నువ్వు. నా గురువు గారు నా నుంచి దాన్ని తిరిగి తీసేసుకున్నారు, నాకు నువ్వు అనుగ్రహించు. తైత్తిరీయ ఉపనిషత్తు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, తైత్తిరీయ ఉపనిషత్తు యజుర్వేదంలోని ఒక విశేషమైనటువంటి శాఖ. తైత్తిరీయము ఎందుకన్నారంటే తితూపిట్ట రూపంలో వీళ్ళంతా కూడా వాటిని స్వీకరించారు కాబట్టి. ఈయన ఇప్పుడు డైరెక్ట్ గా సూర్య భగవాను కోరుకుంటున్నాడు. అప్పుడు ఏవం స్తుతస్స భగవాన్ వాజి రూపధరో హరి. వాజి రూపము, గుర్రం రూపంలో వచ్చాడు స్వామి. ప్రసన్నుడై సూర్య భగవానుడు అంతవరకు ఎవ్వరికీ లభించినటువంటి యజుంషయాతయామానిమున ఏదాత్ ప్రసాదిత. చూడండి ఒక విషయం, ఎవరో మన నుంచి ఏదో తీసేసుకున్నారు అనేటువంటి తత్వం గనక మనకుంటే తప్పకుండా ఆ బాధ నుంచి బయటపడండి. భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తాం. యాజ్ఞవల్కుడు నీరసించలేదు, యాజ్ఞవల్కుడు బాధపడలేదు. అయ్యో మా గురువుగారు తీసేసుకున్నాడు, నేను డమ్ హెడెడ్ అయిపోయాను, ఇప్పుడు నేనేం చేయాలి, వెళ్ళి ఏదో పూజా పునస్కారాలు చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుందాంలే అనుకోలేదు. దాన్ని ఒక సవాల్ కింద తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే తను ధర్మబద్ధంగా ఉన్నాడు. ధర్మబద్ధం, సత్యబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ నైతిక స్థైర్యం, ధైర్యం వాళ్ళకు వస్తుంది. అందుకనే ఆయన సూర్య భగవాను ప్రార్థించాడు. తండ్రి, నీవు కదా విష్ణుమూర్తి నుంచి సమస్తాన్ని గ్రహించింది, నీవు నాకు అనుగ్రహించు, నేను నిన్ను కోరుకుంటున్నానని చెప్పి పాపం తపస్సు చేసి కోరుకుంటాడు. అంతే. సూర్య భగవానుడు చాలా ప్రసన్నుడై అతని యొక్క విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులకు మెచ్చుకుని
అశ్వరూపంలో అంటే ఒక గుర్రం రూపంలో ప్రత్యక్షమై ఎవ్వరికీ లభించినటువంటి ఆ యజుర్వేదాన్ని ఆయనకు అభ్యసింపజేశాడు. అనంతరం యాజ్ఞవల్క్య ముని యజుర్వేదం యొక్క అసంఖ్యాకములైన మంత్రముల నుండి 15 శాఖలు రచించాడట. అందుకనే ఈ యజుర్వేదాన్ని వాజసనేయ శాఖ అంటారు. దాన్నే మళ్ళీ కన్వుడు, మాధ్వందునుడు ఇటువంటి ఋషులంతా కూడా అవగాహన చేసుకుని చక్కగా వారి శిష్యులకు, శిష్య పరంపరకు చెప్పడం జరిగింది. 15 శాఖలు యజుర్వేదంలో రచించారు యాజ్ఞవల్క్య మహర్షి. రచించిన తర్వాత వేదవ్యాసుని యొక్క ఇంకో శిష్యుడు జైమిని ముని తన పుత్రుడైన సుమంతునకు, పౌత్రుడైన సున్వానునకు ఒక్కొక్క సంహితను అప్పజెప్పగా అనేకమైనటువంటి శాఖలు సామవేదంలో 1000 శాఖలు రచించారు వారు. అంటే ఉన్న వాటిని ఇంకా చక్కగా దాన్ని క్రోడీకరించి 1000 శాఖలు సామవేదంలో. సుకర్మ యొక్క శిష్యులు కోసల దేశవాసులైన హిరణ్యనాభుడు, పౌష్యంజి అనేటువంటి వారు ఈ శాఖలు గ్రహించి వాళ్ళు ఇంకా 500 మంది శిష్యులు వాళ్ళకి. వాళ్ళు అదే విధిగా ఔదిత్య సామవేద తత్వవేత్తలుగా ఉత్తర దేశంలో ఉంటారు. వాళ్ళు ప్రాచ్య సామవేదవేత్తలు, ద ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ సామవేద గ్రూప్. వారిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక శాఖను అధ్యయనం చేసి, ఆ పౌష్యంజికి లౌగాక్షి, మాంగలి, కుల్యుడు, కుసీదుడు, కుక్షి అనే శిష్యులు ఉంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 సంహితలను అధ్యయనం చేశారు. మనకు వేదాలు బాగా పఠించిన వాళ్ళని ఘనాపాఠీలు అంటాం. దురదృష్టవశాత్తు వేదాన్ని కానీ ఆ ఘనాపాఠీలను కానీ గౌరవించేటువంటి స్థితి, రాజగౌరవం లభించేటువంటి స్థితి మళ్ళీ దేశంలో రావాలని కోరుకుంటున్నాం. ఎక్కడో ఉన్నారు వాళ్ళంతా. వేదం చదివామని చెప్పుకోవడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రోజు కాలంలో వచ్చినాయి. ఆడపిల్లలు కూడా వేదం చదివిన వాళ్ళు పెళ్లి చేసుకోవట్లే. కాబట్టి వేదాలను బాగా అధ్యయనం చేసినటువంటి వారిని అందరం కూడా గౌరవించాలి. వారికి తగిన సహాయ సహకారాలు ఎక్కడ మనకి అవకాశం వస్తే అక్కడ వచ్చేటట్టు దయచేసి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా 100 సంహితలు అధ్యయనం చేశారు ఈ వేద పండితులు. వాళ్ళు కృతుడు అనువాడు హిరణ్యనాభుని శిష్యుడు. అతడు తన శిష్యులకు 24 సంహితలను బోధించగా అతను తదనంతరం తన శిష్యులకు చెప్పగా ఈ విధంగా సామవేదం శిష్య ఊచే స్వశిష్యేభ్యాశేష అవంత్య ఆత్మవాన్, ఆదిశేషుడి యొక్క పడగలు ఎలా ఉంటాయో అలా చక్కగా విరాజిల్లిందిట ఈ సామవేదం. ఇక అధర్వణ వేత్త అయినటువంటి సుమంతుడి యొక్క కథాగమనాన్ని, ఎందుకంటే ఇది విశేషమైన కథాగమనం. మనకు బాగా తెలిసినటువంటి ఒక ఋషి ఈ యొక్క శాఖ నుంచి వచ్చినటువంటి వారే. సూత మహాముని, సౌనకాది మునులు అని అంటాం మనం. వారి తండ్రి గారైనటువంటి రోమహర్షణుడు వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఈ అధర్వణ వేదము, అధర్వణ వేదంలో ఉన్నటువంటి వివిధములైనటువంటి పూజా విధానాలు ఏ విధంగా చెప్పబడ్డాయో వాటికి సంబంధించిన విశేషాలతో పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షి యొక్క సంవాదాన్ని రేపటి సెషన్లో తెలుసుకునేటువంటి అదృష్టం భగవంతుడు మనకు ప్రాప్తింపజేయాలని కోరుకుంటూ, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, సాలగ్రామ రూప గోవింద, వసుదేవ తనయ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.